ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు. ఆమేన్. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఇక్కడ గలతీ పత్రిక రాస్తూ అపొస్తలుడైన పౌలు మళ్ళీ ఇదే మాటలు రాస్తున్నాడు. ఒకడు ఏ తప్పిదంలోనైనా చిక్కుకొని ఎడలా అన్నాడు. అంటే ఎవరైనా సరే మరి పొరపాటున కానీ లేదా తెలిసి పడడం కానీ ఏదైనా ఒక తప్పిదంలో చిక్కుకున్నప్పుడు పరిస్థితి ఏంటి అనే విషయాన్ని పౌలు చెప్తూ ఉన్నాడు. మరి వింటున్న సహోదరి, ప్రియ సహోదరుడు, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఒకవేళ నీవు ఏ తప్పిదంలోనైనా మాటికి పడిపోతున్నావేమో, ఆ ఏ శోధనైనా సరే అది తప్పించలేకపోతున్నావేమో, తప్పించుకోలేక దానిలోనే మాటికి పడుతూ శోధనలో పడుతున్నావేమో, మరి తరచుగా అలా పడుతూ ఉంటే నువ్వు వాక్య వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావేమో ఒకసారి ఆలోచించు. అంతేకాదు ఏ శోధనలైనా నువ్వు తరచుగా పడకూడదు. నీ సహోదరుడు తప్పిపోతున్నాడేమో అనే విషయం కూడా నువ్వు జాగ్రత్తగా కనిపెట్టి చూడాలి. ఒకవేళ నీ సహోదరుడు తప్పిపోతే నీవు అతనిని మరలా మంచి దారిలోనికి తీసుకురావాలని కూడా వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నారు. కాబట్టి నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు. ఎవరెలా పోతే నాకెందుకులే అని కనుక ఒకవేళ ఆలోచన కలిగి ఉంటే, నీవు అటువంటి ఆలోచన ధోరణిలో కనుక నీవు ఉంటే, మరి అలాంటి ఆలోచన ధోరణి మంచిది కాదని ప్రభు నీకు చెప్తున్నారు. ఇప్పుడే నీ జీవితంలో అటువంటి ఆలోచన ధోరణి విడిచిపెట్టు, మార్పు తెచ్చుకో. తప్పిపోయిన నీ సహోదరుని బట్టి మొదటగా నిన్ను నీవు సరిచేసుకోవాలి. అంతేకాకుండా అతనితో కూడా నీవు సాత్వికంగా మాట్లాడి అతన్ని నీవు మరలా ప్రభు యొద్దకు నడిపించాలి. ఎక్కడా కూడా హార్ష్గా మాట్లాడకుండా, దురుసుగా మరి ఆ విధంగా మాట్లాడకుండా అతను మరలా తప్పిపోయే అవకాశం ఉంది. కాబట్టి మరి తప్పిపోయిన కుమారుని విషయంలో మరి తండ్రి ఎలాగైతే ప్రేమ చూపించాడో అలాగే నీవు కూడా తప్పిపోయిన నీ సహోదరుల విషయంలో అలాగ ప్రేమ చూపించి నడుచుకోవాలి. అంతేకాదు నిలబడే ఉన్నాను అనుకున్న ప్రతివాడు పడిపోతాడు. పడిపోకుండా చూసుకోవాలని కూడా వాక్యం సెలవిస్తోంది. కాబట్టి నీవు కూడా ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో పర్లేదులే, నేను బాగానే ఉన్నాను, నా ఆత్మీయ జీవితంలో నిలబడే ఉన్నాను అనుకుంటున్నావేమో. ఒకవేళ పడిపోగలవు, జాగ్రత్త సుమా. కాబట్టి ప్రభు నీకు సహాయం చేస్తే నువ్వు పడిపోవు. కాబట్టి నీ దేవుని సహాయంతో నువ్వు దేవునిలోనైనా ముందుకు వెళ్ళు. పడిపోయే పరిస్థితిలో నీవున్న ఆత్మీయ జీవితంలో నువ్వు కట్టబడాలంటే ప్రభు సహాయం తీసుకో. అందుకే భక్తుడు అంటున్నాడు కదా, నా దేవుని సహాయంతో నేను సైన్యమును జయిస్తాను, నా దేవుని సహాయంతో నేను ప్రాకారమును దాడతానన్నాడుగా. అలాగే నీవు కూడా నీ అంతటి నువ్వు ఏది చేయలేకపోయినా నీ దేవుని సహాయంతో ఏదైనా చేయొచ్చు. కాబట్టి నీవు స్థిరంగా నీ ఆత్మీయ జీవితంలో ఉంటే నీ తోటి వారు కూడా నిన్ను మాదిరిగా తీసుకుంటారు. వారు కూడా పడిపోకుండా నిలబడగలుగుతారు. అంతేకాకుండా వారు కూడా క్రీస్తులో స్థిరంగా బలంగా సాగగలుగుతారు. కాబట్టి తప్పిపోయిన నీ సహోదరుని నీవు సాత్వికంతో మాట్లాడి మరలా క్రీస్తు వైపుకి తిప్పే విధంగా మరి నీవు ఈ విధంగా ఈరోజు ప్రవర్తించాలి. ఆ విధంగా నీ ఆలోచన విధానం ఉండాలని ప్రభు నీతో మాట్లాడుతూ సూటిగా చెప్తున్నారు. ఆమేన్.